వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ మనసు మాట వినదు ఎపిసోడ్ 13. ఆల్ 12 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్క నిమిషం అభయ్ మొబైల్ స్క్రీన్లో కనిపించిన పేరు చూసి స్వప్న చేతులు వణికాయి. ఆ పేరు సిరి. అభయ్కు మాత్రం తెలియదు ఈ పేరు తన ప్రేమకు ఎంత పెద్ద పరీక్షగా మారబోతుందో. స్వప్న మళ్ళీ కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. తను పైకి బాగానే కనిపిస్తున్న రాహుల్ చేసిన గాయాల తాలూకు భయం ఇంకా తనను వెంటాడుతుంది. సుమా, మంజు ఇద్దరూ ఆమెను నవ్వించడానికి ప్రయత్నించేవారు. కానీ నవ్వు బయటకు వచ్చిన మనసు మాత్రం ఇంకా భారంగానే ఉండేది. అభయ్ ఇంకా ఎందుకు స్వప్న అలా ఉంటావు? ఏమో అభి, నాకు ఇంకా భయంగా ఉంది. ఆ రాహుల్ ఎటువైపు నుండి ఏం చేస్తాడో అని. ఇంక వాడికి అంత సీన్ లేదులే స్వప్న. వాడు నీ వంక చూడాలంటేనే భయపడతాడు ఇక నుండి. ఏమో అభి, నువ్వు ఎంత ధైర్యం చెప్పినా నా భయం మాత్రం పోవట్లేదు అంటుంది స్వప్న. స్వప్న కాలేజ్కి వెళ్ళేసరికి రాహుల్ క్లాస్లోనే ఉన్నాడు. అతని ప్రవర్తన మారినట్లు నటిస్తున్నాడు. కానీ అతని చూపులు మాత్రం విషం చిమ్ముతున్నాయి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రిన్సిపల్ ముందు తల వంచి నిలబడ్డ ఆ రోజు అతని మనసులో పుట్టిన అవమానం ఇప్పుడు ప్రతీకారంగా మారుతుంది. నన్ను ఓడించారు, కానీ ఆట ఇంకా అయిపోలేదు. మిమ్మల్ని కోలుకోలేని దెబ్బ కొడతాను అని తనలో తానే నవ్వుకున్నాడు. ఒకరోజు సాయంత్రం పార్క్లో చెట్ల కింద నిశ్శబ్దంగా కూర్చున్న అభయ్, స్వప్న తల వంచుకొని, అభి, నువ్వు ఎప్పుడైనా నన్ను వదిలేస్తావా? అభయ్ ఒక్క క్షణం ఆగాడు. ఆమె కళ్ళల్లోకి చూసి, నేను నిన్ను వదిలేయాలంటే ముందు నా మనసే నన్ను వదిలేయాలి స్వప్న అన్నాడు. ఆ మాటలకి స్వప్నకు చెప్పలేని సంతోషంతో కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. అయినా నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి డౌట్స్ ఎందుకు వస్తాయి స్వప్న? ఏమో అభి, అడగాలనిపించింది. ఇప్పుడు అడిగితే అడిగావు, కానీ ఇంకెప్పుడు అలా అనకు. నువ్వు నా ప్రాణం అంటాడు అభయ్. అభయ్ ఇంట్లో మాత్రం వేరే కథ నడుస్తోంది. వాళ్ళ అమ్మకు నాన్నకు సిరి అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి చూసిన పిల్ల, అత్తయ్య కూతురు, ఈ ఇంటికి సరిపోయే అమ్మాయి. అందులోనూ అది వాళ్ళ నానమ్మ ఆఖరి కోరిక. ఇంకెన్ని రోజులు అలా ఒంటరిగా ఉంటావు అని అడిగింది అమ్మ. అభయ్ మౌనంగా ఉన్నాడు. సిరి నీకోసం ఎంత ఎదురు చూస్తుందో తెలుసా? ఆ మాట అభయ్ గుండెల్లో గుచ్చుకుంది. అమ్మా, నీకు చెప్పాగా, తన మీద నాకు ఆ ఒపీనియన్ లేదని. వాళ్ళ అమ్మ మాత్రం నువ్వు సిరినే చేసుకోవాలి, అది మీ నాన్నమ్మ ఆఖరి కోరిక అని అంటుంది. అభయ్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సిరి అతి మృదువైన పిల్ల. ఆమెకు అభయ్ అంటే పిచ్చి ప్రేమ. చిన్నప్పటి నుండి తన చుట్టూ ఉన్న వాళ్ళంతా అభయ్యే నీ భర్త అని చెప్తూ పెంచారు. ఒకరోజు సిరి అభయ్కు కాల్ చేసింది. నువ్వు బాగానే ఉన్నావా బావా అని అడిగింది. ఆ ఒక్క ప్రశ్నలో ఎన్ని భావాలో. బావా, అంత కష్టపడి ఆ ఫుటేజ్ తెప్పించి నీకు ఇస్తే కనీసం థ్యాంక్స్ అయినా చెప్పలేదు అంటుంది సిరి. పక్కనే ఉన్న సిరి వాళ్ళమ్మ, పిచ్చిదానా, పరాయి వాళ్ళకే థ్యాంక్స్లు సారీలు చెప్పేది, కాబోయే భార్యకు ఎవ్వరూ చెప్పరు అంటుంది. ఆ కాల్ తర్వాత అభయ్ ముఖంలో వచ్చిన మార్పు స్వప్న గమనించింది. ఏమైంది అని అడిగింది. ఏమీ లేదని చెప్పాడు. కానీ ప్రేమలో అబద్ధం చాలా పెద్ద గాయం. ఒకరోజు స్వప్నకు ఒక అజ్ఞాత సందేశం వచ్చింది. నీ జీవితంలో ఇంకా నిన్ను సంతోషంగా ఉండనివ్వను. ఆమె చేతులు వణికాయి. సుమా, మంజు దగ్గరకు పరిగెత్తింది. అతనే అన్నారు వాళ్ళు. కానీ ఈసారి ఆమె కళ్ళలో భయం కాదు, ధైర్యం కనిపించింది. అదే రోజు రాత్రి అభయ్ ఇంట్లో పెళ్లి మాటలు మొదలయ్యాయి. స్వప్న ఫోన్ తీసుకొని అభయ్కు కాల్ చేసింది. అభయ్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. స్వప్న కళ్ళ నుండి కన్నీళ్లు రాలాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.